చంద్రుడికి చాలా గర్వముండేది. నేనే అందరిలో అందగాడు అని అనుకుంటే మిగతా దేవుళ్లను ఎగతాళి చేసేవాడు. ఒకరోజు రాత్రి గణేశుడు భక్తులు పెట్టిన మోదకాలు తింటూ ఆనందంగా కూర్చున్నాడు. తింటూ తింటూ పొట్ట పెద్ద బెలూన్లా తయారైంది. తర్వాత తన ఎలుకమీద కూర్చుని బయలుదేరాడు. కాని ఓహో, జారికింద పడిపోయాడు గణేశుడు. పొట్ట తిప్పుకుంటూ నేలమీద గుండ్రంగా గుండ్రంగా తిరుగుతూ వెళ్ళిపోయాడు. ఆకాశంలో ఉన్న చంద్రుడు ఈ సీన్ చూసి పెద్దగా నవ్వేశాడు. హాహా, చూడండి చూడండి, గుండ్రటి గణేశుడు గద్దమీద గిరగిరా తిరుగుతున్నాడు అని ఎగతాళి చేశాడు. అది విని గణేశుడు కోపంతో లేచాడు. అరే చంద్రుడా, నీకు గర్వమెక్కువైంది, ఇక నుంచి నిన్ను చూసిన వాళ్లకు దురదృష్టం వస్తుంది అని శపించాడు. గణేశుడు శపించగానే చంద్రుని కాంతి మాయమయ్యింది. ఆకాశమంతా చీకటి అలుముకుంది. చంద్రుడు తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే గణేశుడి దగ్గరకు వచ్చి చేతులు జోడించాడు. క్షమించు గణేశా, ఇకపై ఎవ్వరేనీ ఎగ్గటాలి చెయ్యను. దయచేసి నా కాంతి తిరిగి ఇవ్వు అని వేడుకున్నాడు. చిరునవ్వుతో అన్నాడు, సరే చంద్రుడా, నీ తప్పు మన్నించాను. కాని గణేశ చతుర్థి రోజున ఎవ్వరూ నిన్ను చూడకూడదు. ఎవరు చూశారో వారు నన్ను పూజిస్తే మోడకాలు పెట్టే ఆ దోషం పోతుంది. అందుకే గణేశ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూడకూండదు. అందరూ గణేశుడిని ప్రేమతో పూజిస్తారు. ఆయన అనుగ్రహం తీసుకుంటారు. గణేశుడు ఎల్లప్పుడూ తన భక్తులకు సంతోషం, విజయాన్ని ఇస్తాడు.